క్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధిలో దైవ శక్తితో సమకూర్చిన అందరికీ యేసే నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనం కొలసీ పత్రికలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి దినాన మనం 16 నుండి 23 వచనాలు చదువుకొని ఉన్నాం. మరి అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి హెచ్చరిస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా 8వ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయము. వచనము 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసాం కదా. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అలాగే లోక సంబంధమైన మూలపాటను అనుసరించి మోసకరమైన నిర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోరు వాడు ఎవడైనా ఉంటుందేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి దేవుణ్ణి అంగీకరించిన మనము, దేవునిలోనికి బాప్తిసం పొందిన మనము, క్రీస్తును ధరించిన మనము, క్రీస్తును పోలి మనం ఆయన అనుసరించి నడుచుకోవడం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని, లోక సంబంధమైన మూల పాఠాల వైపు మళ్ళా తిరిగి దేవుని కంటే దానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనము చెరపట్టబడి మనము అపవాది బంధకాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని, ఆ తప్పుడు బోధలకు, ఆ అబద్ధ బోధకులకు మనం లొంగిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనకు తెలియపరుస్తున్న సత్యం ఏంటంటే, నిజమైన భక్తి ఏంటి, నకిలీ క్రైస్తవులు ఉన్నారు, నిజమైన క్రైస్తవులు ఉన్నారు. అంటే మనము ద్వంద్వ మనస్తత్వంతో దేవుని అనుసరించడం వల్ల మనము క్రైస్తవులం అని చెప్పుకోవడానికి తగిద్దేమో, కానీ క్రీస్తు మనల్ని క్రైస్తవులుగా ఎన్నడూ ఎంచడు. కాబట్టి మనము సంపూర్ణంగా దేవుని వెంబడించడము, మనం నమ్మిన దేవుని యొక్క పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడము, ఈ లోక సంబంధమైన మూఢపాఠాలకు లేదా పితృ పారంపర్యాచారాలకు లేదా మనుషుల యొక్క కట్టడలకు విధులకు ప్రాధాన్యత ఇవ్వడం మానేసి మనం పరిపూర్ణంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన మాటకు విధేయత చూపించి నడుచుకోవడము చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని పదే పదే కొలసీ సంఘానికి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఈ దినాన చదువుకున్న పాఠంలో కూడా 16వ వచనంలో చెబుతున్నాడు కదా. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అన్నమాట విషయమైనను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ స్పష్టీకరిస్తున్నాడు, ఇంకొక విషయం స్పష్టంగా చెప్తున్నాడు, అన్నపానాల విషయము అంటే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇంత శ్రేష్టమైన బహుమానము, ఇంత శ్రేష్టమైన బహుమానమును ఉచితంగా పొందుకున్న మనము దాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి, మనకేంటో విలువ తెలియదు అనమాట. ఇప్పుడు మీకు ఎవరైనా ఒక విలువైన బంగారపు ఆభరణాన్ని తీసుకొని వస్తే ఉచితంగా మీకు బహుమానంగా ఇచ్చారనుకోండి, ఉచితంగా ఇచ్చారని చెప్పేసి మీరు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారా? మీరు పనికి వెళ్ళేటప్పుడు అది బడి మీద పడేసి వెళ్తారా? ఏం చేస్తారు? చక్కగా లాకర్లో పెట్టి మన ఇంటికి కూడా తాళం వేసి వెళ్తారు. కానీ దేవుడు అంతకన్నా శ్రేష్టమైన బహుమానంగా క్రీస్తుని మనకు అనుగ్రహించారు. మనకు హౌ మచ్ వేర్ వ్యాల్యూ, మనం ఎంత ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నాం, విలువిస్తున్నాం. అనుదిన జీవితాల్లో చాలా మంది దేవుని బిడ్డలను చెప్పుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆయనకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రతుకుతున్నారు. మనం ఆ గుంపులో ఉండడానికి వీల్లేదు, ఆలోచించండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, కొంతమంది అంటే ఎలా ఉంటారంట, ఇక్కడ మనల్ని ఎలా మోసపురుస్తారో అది చెప్తూ ఉన్నాడు. 18వ వచనం నుండి, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్ప చెప్పుకుంటూ, అంటే దర్శనాలు చూసాము, అవి చూసాము, ఇవి చూసాము అంటే మనుషులు సత్యమైన వాక్యం ఉన్న దగ్గర మనుషులు చాలా తక్కువే ఉంటారండి. నేను చాలా వాస్తవంగా చెప్తున్నాను ఇది. ఎవరైనా నేను దర్శనాలు చూశాను, కళలు చూశాను, ప్రవచనాలు చెప్తున్నారంటే జనాలకి ఎంత ఆసక్తో. ఎందుకంటే ఆ ప్రవచనం చెప్తే వీళ్ళ జీవితంలో నెరవేర్చబెడుతున్నట్టు ఫీల్ అయిపోతారు ఆ వాకులు. ఈ రోజు ఉదయకాలం ఒక సహోదరి ప్రార్థన చేయమని కోరి వచ్చిందమ్మా, ప్రార్థన 2 గంటలు స్టార్ట్ అవుతుంది కదా, ఉండండి అమ్మ ప్రేయర్ కనంటే, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు కదండి, నా పరిస్థితి చూస్తున్నారు కదండి, తోటకి వెళ్దాం అనుకుంటున్నాను. తోటలో ఏముందంట? స్వస్థత ఉందంట. జీవవాక్యంలో స్వస్థత ఉందా? తోటలో ఉందా? లేకపోతే ఎక్కడ ఉందా? నేను ఆ పరిచర్య గురించి చెప్పట్లేదండి. ఎక్కడ మన విశ్వాసం బట్టి కార్యాలు జరుగుతాయి. మనకి జీవమునిచ్చేది, మనకి ఆరోగ్యమునిచ్చేది దేవుని వాక్యము. దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? అది ఎందుకు దేవుడు ఉండేను? వాక్యం దేవుడు ఏదో వాక్యమే ఎవరైనా చెప్పండి, దేవుడైనా. ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని కనుగొనలేకపోతున్నారు ప్రజలు. కాబట్టి అటు ఇటు చాలా మంది, ఎవరైతే నేను చెప్తున్నాను కదా, నమ్మకం లేక, దేవుని విశ్వాసం లేక, జీవవాక్యం సరిగ్గా తెలియక అటు ఇటు తిరిగి చివరిగా నశించుకోవడమే చూస్తున్నాం. మనం చెప్పవలసింది మన బాధ్యత. నేను చెప్పాను, అమ్మా
నీ విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నీ చేతిలో ఉన్నది దేవుడు, నీలో ఉన్నది దేవుడు. నువ్వు విశ్వాసం ఉంచాలి. చెప్పడం మన వంతు, ప్రార్థన చేయడం మన వంతు. ఎవరి నిర్ణయం తీసుకోవడం అనేది ఎవరి జీవితాల మీద వాళ్ళ మీదే వ్యక్తిగతంగా ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, చాలా మంది ఏం చేస్తారంట, మేము దేవదూత ఆరాధన నిచ్చగలిగి తాము చూసిన వాటి గురించి గొప్ప చేసుకుంటూ తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు వాళ్ళు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానం. శిరస్సును హత్తుకోకుండా ఎవరంట, ఎవరి గురించి చెప్తున్నారు? దేవుని వాక్యాన్ని బోధిస్తూ మేము దేవదూతలు చూసాము, దర్శనాలు చూసాము, మేము ప్రాఫెసీ చేస్తామనే వాడు శిరస్సు అయిన క్రీస్తును హత్తుకొనక సేవ చేస్తున్నారంట. వింటున్నారా ఈ మాటలు? కాబట్టి అలాంటి వారు క్రీస్తు మీకు అనుగ్రహంగా ఇవ్వబడిన ఆ బహుమానాన్ని దొంగిలించుకొని పోతారు, జాగ్రత్తగా ఉంటుంది అంటున్నాడు. ఇదే విషయాన్ని తిమోతి పత్రికలో కూడా 1 తిమోతి 4వ అధ్యాయంలో కూడా పౌలు హెచ్చరిక చేస్తున్నారు. చూడండి, 4వ అధ్యాయం 1 నుండి వచనాలు చూస్తే, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషం వలనను మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారు వివాహాన్ని నిషేధించుచు ఏంటంటే వివాహాన్ని నిషేధిస్తూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినిట మానవల్లని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువులు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏదియో నిషేధింపదగినది కాదు. ఏదైనా అది దేవుని వాక్యం వల్ల, ప్రార్థన వల్ల పవిత్రపరచబడుచున్నది. ఇక్కడ 4వ అధ్యాయం చెప్తున్నారు. కొంతమంది అంటే ఏం చేస్తారంటండి, వాత వేయబడ్డ మనస్సాక్షి గల వారు వివాహాన్ని నిషేధిస్తారంట. ఇంకా ఏం చెప్తారు, కొన్ని వస్తువులు తినకూడదు, అది కూడా తినకూడదు అని వాళ్ళు ప్రత్యేకపరుచుకుంటారంట. కానీ చూడండి, అంటే వివాహం అనేది పవిత్రమైన బంధము. వివాహము అంటే కొంతమంది దేవుడు అది కూడా చెప్పాడు, దేవుని కొరకు నపుంసకులైన వాళ్ళు ఉన్నారంట. అది అందరికీ అనుగ్రహింపబడేది కాదు. ఉంటే ఖచ్చితంగా ఉండాలి, ఉండడం మంచిదే. దాన్ని బట్టి మేము వివాహం చేసుకోకుండా దేవుడికి సమర్పించుకున్నామంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోరు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, దేవుడిగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి వివాహమైన వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉందో, వారి ఎంత దేవునితో రిలేషన్షిప్ని బట్టి మన వాల్యూ ఉంటుంది, కానీ మనం చేసే పద్ధతులను బట్టి, ఆచారాలను బట్టి కాదు. కాబట్టి వివాహం చేసుకొని పవిత్రమైన జీవితం జీవించేవారు ఉన్నారు, వివాహం చేసుకోకుండా పవిత్రమైన జీవితం జీవించేవారు ఉన్నారు, చేసుకోకుండా అపవిత్రమైన జీవితము, చేసుకొని కూడా అపవిత్రమైన జీవితం జీవించేవారు ఉన్నారు. అర్థమవుతుందా? వాటిని బట్టి కాదు. కానీ అంటే ఇలాంటి తప్పుడు బోధలు, మేము దర్శనాలు చూస్తాం, మేము ఈ ఆహారం తినము, ఇది తినము. చూడండి, దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మనుషుని లోపలికి వెళ్ళునది అతను అపవిత్రపరచదు, ఎందుకంటే అది లోపలి కడుపులో వెళ్ళిద్ది, బహిర్భూమిలో విడిచిపెట్టబడుతుంది. కానీ మనుషుని లో నుండి బయటకు వచ్చేదే దాన్ని ఏం చేసిందంట, అపవిత్రపరుస్తుందంట. ఆ మాటలు విన్నారా మీరు? అక్కడ ఒక చదవండి ఒకసారి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. మనుషుని లోపలి నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో. చూడండి, లోపల నుండి అంటే ఎక్కడ నుండి అంట, మనుషుని హృదయంలో నుండి దురాలోచనలను, చారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి అంటండి, హృదయంలో నుండి వస్తున్నాయి. అర్థమవుతుందండి? కాబట్టి మన లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరచదు, కానీ మనలో నుండి బయటకు వచ్చేది అపవిత్రపరచబడుతుంది. ఇవన్నీ కూడా హృదయంలో నుండి వస్తాయి అంట. బైబిల్ కూడా చెప్తుంది, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమని ఉంటుందంటే, హృదయంలో నుండి, నీ హృదయంలో నుండి జీవ జల ధారలు బయలువెళ్ళను కనుక అన్నిటికంటే నీ హృదయాన్ని ఏం చేయాలంట, భద్రంగా కాపాడుకోవాలంట. దేనండి? హృదయాన్ని అన్నిటికన్నా ఏం చేయాలి, భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే దీనిలో నుండి, కాబట్టి ఇది కల్మషం లేకుండా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ హృదయం అనేది మీకు తెలుసు, కంప్యూటర్లో ఇన్పుట్ అని ఉంటుంది. మనము కళ్ళ ద్వారా ఏమి స్వీకరిస్తామో, మన తలంపుల ద్వారా ఏమి స్వీకరిస్తామో అవన్నీ ఎక్కడ స్టోరేజ్ అవుతాయండి, ఈ హృదయంలో స్టోరేజ్ అవుతాయి. ఆ స్టోరేజ్ అయితే అవుట్పుట్గా బయటకు వస్తుంది. కాబట్టి ఏం స్టోర్ చేసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. కళ్ళతో చూసినవి మన జీవితంలో మర్చిపోం. అందుకే ఈ దినాల్లో అపవాది చాలా చాకచక్యంగా వినాశనాన్ని తీసుకొచ్చింది.
హల్లెలూయా. చాలా మంది యవనస్తులు పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే పాప ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చి చూడకూడని వాటిని చూసేటట్లుగా ప్రేరేపించి చూసి మర్చిపోతారా? ఎన్నడు విన్నాయి అయితే 20% ఏమన్నా గుర్తుంటే ఏమో, కానీ చూసి 80% మన హృదయంలో స్టోరేజ్ అయిపోతాయి. కాబట్టి ఏమి చూస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో అవన్నీ కూడా హృదయంలో స్టోరేజ్ అవుతున్నాయి. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడిద్దంట? నోరు మాట్లాడిద్దంట. కాబట్టి మన హృదయము దేంతో నింపుకుంటున్నాము అర్థమవుతుంది. అది ప్రాముఖ్యము, కానీ మనం తినేది ప్రాముఖ్యం కాదు. కొంతమంది కొన్ని తినలేదంటే నాకు అది గిట్టదండి, నాకు ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని చీ చీ అంటా ఉంటారు. అన్నీ దేవుడు చెప్పాడు ఏమండి, మా పేదరికి ఒక పెద్ద దుప్పటిలో అన్ని తీసుకొచ్చి అన్ని చంపుకొని తినంట. అయ్యో అయ్యో అపవిత్రమైన అంటే దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రపరిచే వాటిని అపవిత్రంగా అని చెప్పి. కారణం ఏంటంటే వాటిని మనం తినేది మనల్ని ఎప్పుడు కూడా అపవిత్రపరచదు, కానీ మనలో నుండి బయటికి వెళ్ళేది ఏమవుతుంది చెప్పండి? మన హృదయంలో నుండి. కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవటము, మన కళ్ళని కాపాడుకోవాలి. ఎందుకంటే దేహానికి దీపము కన్ను. ఆ కన్ను తేటగా లేకపోతే హృదయం కల్మషమైపోతుంది, చీకటమైపోతుంది. ఏం చెడ్డే చూసామంటే చెడ్డయన్నీ కూడా హృదయంలో స్టోరేజ్ అయిపోతున్నాయి. అవే బయటకు వస్తాయి. బయటకు వచ్చి మన నోటి నుండి బయటకు వచ్చేది మన ప్రవక్తన నిర్ధారిస్తుంది. కాబట్టి ఈ ప్రవక్తన క్యారెక్టర్ అనేది మనం చూసేదాన్ని బట్టి, మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో మనము చాలా జాగ్రత్త వహించాలి. కాబట్టి అందుకే చెప్తాడు కొలసీ పత్రికలో పౌలు చాలా చక్కగా ఈ విషయాలను మనకు వివరిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి తినే ఆహారాలు కాదు, లేకపోతే మనము ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు కదా. ఏంటి? దేవదూత ఆరాధన గురించి దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం అన్నైనా, భూమి అన్నైనా, భూమి క్రిందైనా, జలమని క్రిందైనా ఎక్కడ ఏ రూపములు కూడా ఆరాధించకూడదు అని చెప్పాడు. దేవదూతలు అంటే దేవదూతలు కూడా ఏం చేయకూడదు? మనము ఆరాధించు. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాను, దేవుని ప్రియ శిష్యుడైన యోహానుకి దేవుడు చాలా మర్మాలను బయలుపరిచినప్పుడు అన్ని చెప్పేసిన తర్వాత యోహాను వెళ్ళి ఆ దేవదూత పాదాల మీద పడబోతుంటే వెంటనే ఏం చెప్తాడంటే, నేను కూడా నీలాంటి వ్యక్తినే, నేనేమి ప్రత్యేకింపబడినవాడు కాదు అని ఒక మాట చెప్తాడండి. 22వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను, నేను ఈ సంగతులను వినిన నాడును చూచిన నాడు, నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దేవదూత పాదముల ఎదుట నమస్కారం చేయటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత వెర్రి మనుషులోనండి కదా. చూడండి, దేవదూతలు కూడా ఏం చెప్తున్నాయి? దేవుణ్ణి ఆరాధించమని చెప్తున్నాయి. చాలా మంది మరియమ్మను పూజిస్తారు, కానీ మరియమ్మ ఏం చేసింది? ఆయన మీతో చెప్పింది చేయండి అని ఆమె చెప్తుంటే ఆమెని దేవుడు చేసేస్తున్నాడు. దేవుడు ఆమెను ఒక సాధనంగా వాడుకున్నాడు, కానీ ఆమె దేవుడు కాదు. అర్థమవుతుందండి? ఈజీగా మనము మనుషుల్ని దేవుడిగా చేయడం, మన కనబడిన వాళ్ళని దేవుడిగా చేయడం అనేది రాంగ్. దేవుడు ఒకడే, ఆయన సర్వభౌమాధికారి, సర్వలోక సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన వాడు. కాబట్టి ఆయన ఏకైక దేవుడు. ఆయన నామము తప్పితే ఏ నామాన్ని మనము పూజించడానికి వీల్లేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని మాత్రమే మనం ఆరాధించే వారంగా ఉండాలి, ఆయన మాత్రమే కొలిచి. కాబట్టి మనం శరీరాన్ని, శిరస్సును హత్తుకొనక, అంటే అంటే ఏ శరీరం అయితే దేవునితో సరైన రిలేషన్షిప్ లేని వారు ఈ లోక సంబంధమైన ఏ పాఠాలు చెప్పినప్పుడు మనం విశ్వసించడానికి వీలేదు. అందుకే సేవకులను మనం వ్యక్తిగతంగా ఎదిగి ఉండాలి. వారి యొక్క బోధనలు సరైనవే కాదని మనము వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా మనం సరి చూసుకునే వారంగా ఉండాలన్నమాట. అదే చెప్తున్నారు, శిరస్సును హత్తుకొని వాడెవడను మీ బహుమానం అపహరింపుకుని, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేత నరముల చేతన పోషింపబడి అతకబడినదే దేవుని వల్ల కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ శిరస్సు దేవుడు. ఆయనతో అతుకుబడిన వారంగా ఉండాలి. ఆయనతో మన రిలేషన్షిప్ బాగుండాలి. అలాగే తోటి విశ్వాసంతో కూడా మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెంది దేవుని రాజ్యంలో మనము చేర్చబడే వారంగా ఉంటాం. 20వ వచనంలో చెప్తాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై వృద్ధి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించుట చేత, చూడండి, ముట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను
విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనటి చేత నశించిపోవును. అట్టివి తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చూడండి 20-22 వచనాల్లో క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయంలో మనం ఏమయ్యాం చెప్పండి, మృతి పొందిన వారమైన అంటే రోమపత్రిక 6 వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే మనము మన మూల పాత పురుషుడు ఏమైపోయాడు, చచ్చిపోవాలి. మనలో ధరించుకోవాల్సింది ఎవరిని, క్రీస్తునే మనం ధరించుకోవాలి. గలతీ పత్రిక 2:20 ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నారు, ఏముంది అక్కడ, క్రీస్తుతో కూడా మనం ఏమయ్యాము, సిలువ వేయబడ్డాము. ఇక్కడ మనలో జీవించాల్సింది ఎవరు, క్రీస్తే జీవించాలి. కాబట్టి ఆయనే మనలో జీవించాలి. రోమపత్రిక 6:6 అలాగే గలతీ పత్రిక 2:20 వచనాల్లో మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. ఆ విషయాలు మనము క్రీస్తుతో కూడా మరణించిన మనము, మృతి పొందిన మనము, లోక సంబంధమైన మూలపాట విషయంలో, పద్ధతి విషయంలో, పాత పురుషుల విషయంలో మనం పూర్తిగా నశించిన చనిపోయిన వారమై క్రీస్తును మాత్రమే ధరించుకొని ప్రతి విషయంలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు కొనసాగాలనేది ఈ వాక్య సత్యమై ఉన్నదన్నమాట. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఇంకా చూడండి, కొంతమంది ఏం చెప్తారు, అది పట్టుకోకూడదు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, అలాంటి మాటలకు మనం ఏమవ్వకూడదంట, లోబడదు. అవన్నీ వాడు చేత మనం ఏమైపోతాము, నశించిపోతాం. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి అని ఎంచబడుచున్నవి కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. చూసారా, అవన్నీ కూడా మనం ఇక్కడ చక్కటి వివరణ ఉందండి. చాలా సమయం అవుతుంది చూడండి. శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఇది ఏ మాత్రం కూడా పనిచేయి. మనం నిగ్రహంగా ఉంచుకోవడము, శరీరేచ్ఛలకు దూరంగా ఉండడము, క్రీస్తుని ధరించుకొని బ్రతకడం ప్రాముఖ్యం. కానీ ఈ బాహ్య సంబంధమైన అది ముట్టకూడదు, ఇది తినకూడదు, ఇవి ఇలా ఉండకూడదు, ఇవన్నీ కూడా మనల్ని పరిశుద్ధులుగా చేయవు. కొంతమంది దేవుడికి సమర్పించుకొని వివాహం చేసుకుని ఉంటారు, గొప్ప విషయమే, చాలా సంతోషము. కానీ మేమే పరిశుద్ధులు అనుకుంటే మాత్రము తప్పే. భక్తి గర్వమే ఎవ్వరికీ రాకూడదండి. భక్తి గర్వము మేము వారికంటే బెటర్, వీరికంటే బెటర్, మేము మంచివారు అనేది స్థితి రాకూడదు. కాబట్టి మన బాహ్య సంబంధమైన పద్ధతులను బట్టి అది రాదు. కాబట్టి మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు మనకు తెలియపరుస్తారు. కాబట్టి మనం ఎలా భక్తి చేస్తున్నాము, చాలా మంది క్రైస్తవంలో నిలువెచ్చని స్థితిలో ఉన్నవారే కనబడుతున్నారు, కపట భక్తి చేసేవారే ఎక్కువగా కనబడుతున్నారు. మనం నిలువెచ్చని స్థితిలో కానీ కపట భక్తి చేసే విషయంలో కానీ ఉంటే ఎవరు మిమ్మల్ని మోసపరచట్ల, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. కాబట్టి యథార్థమైన భక్తి చేయడానికి, దేవుని వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడానికి, ఉన్నది నమ్మి స్వతంత్రించి మనము క్రైస్తవంలో, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మన పెళ్ళిళ్ళప్పుడు, మన ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు, గృహ ప్రవేశాలప్పుడు మన భక్తి బయటపడిద్ది అని. కాబట్టి ఆ టైంలో స్టాండ్ తీసుకొని మీ అన్ని జనులు అయిన మీ బంధువులందరి ముందు మీ దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పడానికి యూ హ్యావ్ టు టేక్ ద స్టాండ్. అది భక్తి. నా దేవుడు ఎవరో చూపిస్తాను, వారు ఏం చెప్పినా పర్వాలేదు, మాకు ప్రార్థన ప్రాముఖ్యం, దేవుడు ప్రాముఖ్యము, దేవుడు మమ్మల్ని బెస్ట్ చేస్తాడనే విశ్వాసంతో పరిగితే వారి జీవితాల్లో చేయలేని కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు. అప్పుడు మీరు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని వారి దేవుని దగ్గరికి వస్తారు. అర్థమవుతుందండి. ఈ పని చేసే క్రైస్తవులు చాలా అరుదుగా కనపడుతున్నారు. రాజీ పడిపోతున్నారు భక్తి విషయంలో, దేవుని విషయంలో రాజీ పడిపోతున్నారు. ప్రభు కూడా అలా రాజీ పడిపోతే ఈ దినానికి రక్షణ వచ్చేదా, ఈ స్థితిలో ఉండేదానిగా ఆలోచన చేయి. కాబట్టి మనము రాజీ పడని భక్తి చేయాలి. ఎలా శద్రకు మేషకు అబేద్నెగో ఏం చెప్పారండి, మేము సేవించే దేవుడు మేము మండుచునే అగ్ని గుణం నుండి మమ్మల్ని తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఆయన ఏమాత్రం తక్కువ చేయట్లా. ఇంకా ఏమన్నారు, ఒకవేళ ఆయన మనల్ని రక్షించకపోయినా, మమ్మల్ని ఈ అగ్ని గుణాలను చంపేసినా, వీ డోంట్ సర్వ్ యూ, మేము వీటిని మాత్రము అట్లా భక్తి చేసే వారికి దేవుడు ఆశీర్వదిస్తాడండి. మన భక్తి ఎలా ఉంది, మన ప్రేమ ఎలా ఉంది, మన ప్రాధాన్యత దేవుని పట్ల ఎలా ఉంది. చాలామంది మార్పు చెందాలి, ఉద్యమాన్ని తీసుకురావాలి, నిజమైన మాదిరిని చూపించేవారు సంఘంలో లేవనెత్తబడాలి. ఒకరిని చూసి ఒకరు అన్ని ఆచారాలని, లోక సంబంధమైన పద్ధతులను ఆచరిస్తూ వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని కొరకు స్టాండ్ తీసుకొని, అరే పలానా అన్న లేకపోతే పలానా అక్క ఎంత చక్కగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వారి జీవితాలు ఎంత ఇదిగా ఉన్నాయి, మేము కూడా వారిని అనుసరించాలని ప్రభావితం చేసే క్రైస్తవులు దేవుని సంఘాలలో అరుదుగా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటి నుండైనా మీ
మనసులో ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభుని ప్రేమించండి, ప్రభు ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన ఘనపరిచేవారిని ఆయన ఘనపరుస్తాడు. ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. మనం ఆయన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనకి దేవుడు ప్రాధాన్యత ఇస్తే ఈ లోకంలో మనకి ఏది తక్కువ కాదు, ఏమి తక్కువ కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించండి. ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమిద్దాం. మాటలతో కాదు, క్రియలతో ప్రేమిద్దాం, సమర్పణతో ప్రేమిద్దాం. మనం చేసి చూపిద్దాం. మన దేవుని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రకటించడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ధైర్యంతో నా దేవుడు ఇలాంటి వాడని చెప్పడానికి పలికే కృపలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూడున్నప్పుడు అందరికీ అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చూపిన కృపలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో